అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100% కేంద్రం నిధులతో వీటిని నిర్మించనున్నారు. దీనికి స్థల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మండపేటలో ఎన్నో ఏళ్లుగా జటిల సమస్యగా మారిన కేశవరంతో పాటు జడ్ మేడపాడులో కూడా ఆర్వైబీలు నిర్మించనున్నట్లు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో వీటి నిర్మాణానికి కదలిక వచ్చింది. ఇందు నిమిత్తం గురువారం కేశవరం జడ్ మేడపాడుల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఎమ్మెల్యే వేగుల, ఆయా గ్రామ సర్పంచ్లు, రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్, మండపేట తహసీల్దార్ తేజస్వరరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేశవరంలో ఇప్పుడు ఉన్న రైల్ గేటుకు కాస్త ముందు నుంచి గ్రామంలోని గనిపోతురాజు ఆలయం వరకు ఆర్ఓబి నిర్మిస్తారు. దీనికి గాను సుమారు 7 ఎకరాల భూమి అవసరం అవుతుంది. అలాగే వర్షాకాల గనిపోతురాజు చెరువు పొంగడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. ఇది దృష్టిలో ఉంచుకుని అక్కడ ఆ ప్రాంతంలో కల్వర్ట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా జడ్ మేడపాడు రైల్వే ట్రాక్ వద్దే ఆర్ఓబిని నిర్మిస్తారు. అక్కడ కొన్ని ఇళ్లు తొలగించవలసి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో కందిపూడి శ్రీనివాస్, కర్రి తాతారావు తదితరులు పాల్గొన్నారు. దగ్గర అయిపోతే ఫీజిబిలిటీ లేదంటున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కేశవరం రైల్వే గేట్ దగ్గర ఈ జామ్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఆర్ఓబి కట్టాలని చెప్పని రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే ఇంజనీర్స్, అలాగే మన రాజపురం ఆర్టీఓ గారు, మండపేట తహసీల్దార్ గారు, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ మొత్తం అధికారులు అందరూ కూడా అధికార యంత్రాంగం అందరూ రావడం జరిగింది. మరి వారు ఒక ప్లాన్ చూపించారు. దానికి చిన్న చిన్న సూచనలు కూడా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. గ్రామానికి సంబంధించి అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు కూడా వారి యొక్క సూచనలు, సలహాలు చెప్పారు. దాని అన్నీ కూడా పరిగణలో తీసుకుని అతి తొందరలోనే స్కెచ్ వేసి దాని ప్రకారంగా మనకి కేశవరం గ్రామంలో ఆర్ఓబిని నిర్మాణం పూర్తవుతుంది. ఇది పూర్తిగా రైల్వే వారి యొక్క ఖర్చుతోటే మొత్తం అంతా కూడా నిర్మాణం జరగబోతూ ఉంది. 2016-17 అయితే కొంత పోర్షన్ ఏమో స్టేట్ గవర్నమెంట్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ కింద ఆ వేళ శాంక్షన్ అయింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టారు. మరలా ఇప్పుడు దాన్ని తిరిగి మరలా మనకి గౌరవ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అదేవిధంగా అమలాపురం ఎంపీ గారు శ్రీ హరీష్ మాధురి గారు ఇద్దరు కలిసి దీన్ని వెంటనే పూర్తవ్వాలని ఒక ఆలోచనతో మరి వారు ముందుకు తీసుకువెళ్ళారు. మరి వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అతి తొందరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాం. ఈరోజు మన ఈ ఆర్ఓబి ప్రపోజల్ కోసం అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్, అలాగే రైల్వే అధికారులు, ఇంజనీర్స్తో సహా మన అక్కడ స్థానిక పెద్దలు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి సమస్యలు అన్నీ చూడడం అయింది. ఇక్కడ స్థానికులు కూడాను ఉన్న అలైన్మెంట్కి వాళ్ళు ఒక టీ జంక్షన్, ఒక టీ టైప్ కావాలని, అలాగే ఇప్పుడు క్లోజ్ అవుతుంది కనుక వాళ్ళకి అది బరియల్ గ్రౌండ్కి అటు వెళ్ళిపోవడానికి ఒక అండర్ పాసెస్ కూడా కావాలని అన్నారు. ఈ వివరాలన్నీ కూడాను మనం నోట్ చేసుకోవడం అయింది. రైల్వే వాళ్ళు కూడా చెప్పడం అయింది. నేను రైటింగ్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. ఇది ఇప్పుడు త్వరగా మనకి ఎంత జరైతులు ఎంత పోతుంది, మిగతా ఫోరం బుక్ ఎంత అనేది అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి పనులు త్వరగా అయ్యేటట్టు కూడాను